మనందరము చాలాసార్లు ఒక మీటింగ్లో కూర్చుని మీటింగ్ వింటూ మెసేజింగ్ చేస్తూ ఉంటాం. అలాగే ఒక పని చేస్తూ ఇంకో పని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. బేసికలీ మల్టీ టాస్క్ చేస్తూ ఉంటాం. ఇది బ్రెయిన్కి మంచిదా కాదా అనే టాపిక్ గురించి ఇవాళ మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. హాయ్, నా పేరు డాక్టర్ రవీష్ సుంకర. నేను న్యూరో సర్జన్ ఎరీట్ హాస్పిటల్స్ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. మనం ఇవాళ అందరం కామన్గా చేసే టాపిక్ మల్టీ టాస్కింగ్ గురించి మాట్లాడుకుందాం. సింపుల్గా చెప్పాలి అంటే మన బ్రెయిన్ అనేది మల్టీ టాస్కింగ్ కోసం తయారు చేసింది కాదు. మనము మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు యాక్చువల్గా చేసేది ఏంటంటే ర్యాపిడ్గా మనము ఒక్కదాని మీద నుంచి ఇంకో దాని మీదకి ఫోకస్ అనేది షిఫ్ట్ చేస్తున్నాం. సో వీఆర్ టాస్క్ షిఫ్టింగ్ ర్యాపిడ్లీ రాదర్ దాన్ మల్టీ టాస్కింగ్. మనము ఏదైనా పని చేసేటప్పుడు ఎస్పెషలీ మన బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ అవసరమైన పని చేసేటప్పుడు ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనే ఏరియా మన బ్రెయిన్లో ఫంక్షన్ అవుతుంది. ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది మల్టీ టాస్కింగ్ కోసం చేసింది కాదు. సో ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది ఒక్కసారి ఒక పని మీదే కాన్సన్ట్రేట్ చేయగలుగుతుంది. బై మల్టీ టాస్కింగ్ విచ్ యాక్చువల్లీ వీఆర్ డూయింగ్ ఇస్ ర్యాపిడ్ టాస్క్ షిఫ్టింగ్. ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది ఎక్కువగా పనిచేస్తూ మొదలుపెట్టి మెల్లగా ఫెటీగ్లోకి వెళ్ళిపోతుంది. సో దీనివల్ల ఎర్రర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే మనకి లాంగ్ టర్మ్లో ఫెటీగ్ తొందరగా అయిపోయే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే రెగ్యులర్గా మల్టీ టాస్క్ చేసే వాళ్ళల్లో లాంగ్ టర్మ్లో మెమరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అటెన్షన్ స్పాన్స్ తగ్గిపోతున్నాయి, ఫోకస్ చేసే కెపాసిటీ కూడా తగ్గిపోతుందని. క్రానిక్ మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళల్లో బ్రెయిన్లో స్ట్రక్చరల్ చేంజెస్ వస్తున్నాయి కూడా అని స్టడీస్ చెప్తున్నాయి. ఇలాంటి ఒక స్టడీ ఎఫ్ఎంఆర్ఐ తోటి మనకి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చేశారు. వీళ్ళు తెలుసుకుంది ఏంటంటే యాంటీరియర్ సింగ్యులేట్ కార్టెక్స్ అనే రీజన్ బ్రెయిన్లో ఇలాంటి మల్టీ టాస్కర్స్ చేసే వాళ్ళల్లో వాల్యూమ్ అంటే సైజ్ తగ్గిపోతాం చూశారు. ఈ యాంటీరియర్ సింగ్యులేట్ కార్టెక్స్ అనేది మన ఎంపతి, మన ఎమోషన్, మన ఫోకస్ ఇవన్నిటికీ రెస్పాన్సిబుల్ అయ్యే పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. అండ్ ఇలాంటి మల్టీ టాస్కింగ్ అనేది ఒక రకమైన డోపమిన్ ట్రాప్ అని కూడా చెప్పుకోవచ్చు. నేను నా ప్రీవియస్ వీడియోస్లో డోపమిన్ గురించి, దాని సైడ్ ఎఫెక్ట్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సింపుల్గా ఏంటంటే ఇలాంటి మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు మన డోపమిన్ లెవెల్ అనేది మళ్ళీ హిట్ అయ్యి డ్రాప్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల మన బ్రెయిన్ అనేది ఎక్కువసేపు ఒక్క టాస్క్ మీద ఫోకస్ చేస్తాం అనేది కోల్పోయి మెల్లగా కొంచెం ఒక టాస్క్ చేస్తాంలో ఇంట్రెస్ట్ చూపిస్తాం మొదలు పెడుతుంది. సో దీనివల్ల మనం ఏ పని కూడా పూర్తిగా ఫినిష్ చేయకుండా అన్ని పనులు కొంచెం చేసుకుని అన్నిట్లోనూ ల్యాక్ అవ్వడం మొదలు పెడతాం. సో దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ సింపుల్గా ఏంటంటే మోనో టాస్కింగ్. బ్రెయిన్ని ఒక యాక్టివిటీ మీద ఒక టైంలో ఫోకస్ చేయడం అనేది మనం ట్రైన్ చేయాలి. దీనివల్ల లాంగ్ టర్మ్లో మన ఫోకస్, మన అటెన్షన్, ఓవరాల్ ప్రొడక్టివిటీ కూడా పెరిగిపోయి మీరు యాక్చువల్గా ఇలాంటి మల్టీ టాస్కింగ్ చేసే టైంలో మీరు ఇలాంటి మోనో టాస్కింగ్ తోటి ఎక్కువగా అదే టైంలో పనులు అనేది చాలా ఎఫిషియెంట్గా ఫినిష్ చేసుకోవడం మొదలు పెడతారు. మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి మల్టీ టాస్కింగ్ తోటి మనం పెద్దగా టైం ఏమీ సేవ్ చేసుకోవట్లేదు. ఇన్ఫ్యాక్ట్ లాంగ్ టర్మ్లో మన బ్రెయిన్ ఒక క్లియర్ థింకింగ్ ఎబిలిటీ, ఫోకస్ చేసే కెపాసిటీ, అటెన్షన్ స్పాన్ అన్నిటినీ కోల్పోతున్నాం. మీరు గనక, మీకు తెలిసిన వాళ్ళు గనక ఎవరన్నా యాక్చువల్గా లాంగ్ టర్మ్లో గెలవాలి అనుకుంటే మోనో టాస్కింగ్ని అలవాటు చేసుకుని బెటర్ ఫోకస్, బెటర్ మెమరీ, బెటర్ లైఫ్ స్టైల్ని లాంగ్ టర్మ్లో పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికన్నా ఉపయోగపడుతుందనిపిస్తే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని న్యూరో రిలేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.